నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో ఉమ్. పాటు నా చిన్న ఇక కూడా ఇలా మీ ఒక్కరిని సర్వస్వం సింగిల్ ఇవ్వడం గా జరిగింది. కాదు కాదు, మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తది. అక్క చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? ఓకే. అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా, ప్రేమ అనేది మనుషులకు సంబంధించింది. ఒక మనసు ఉమ్, మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టే హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? ఉమ్, హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా. ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. అదే. లోకం ఏమనుకున్నా ఇందులో ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. వర్షిని, ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ, బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. ఓ, ఇంకా? అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, శివయ్య నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా చూసుకుంటున్నారా? బాగానే బాగా ఎగబడ్డాడు. నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. ఓకే. సో నేను అఘోరియే కాదు, భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా, చాలా చాలా మిస్ అయ్యాడు పాపం. అది ఏం తినలేదు. అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమాభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకటేసారి దూరం అయితే. సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్. అందుకనే ఫస్ట్ డే ఇంకా తినలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం పెట్టినా తినలేదు. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇంకా నేను బలవంతంగా కొద్ది తినిపిస్తే ఇంకా ఫుల్ గా తింటుండు. ఓకే. అఘోరి, మీకు దగ్గరికి వర్షిని వచ్చేటప్పుడు కట్టు బట్టలతో రావడం జరిగింది. ఏంటి మరి అమ్మాయికి ఏం కొనివ్వడం లేదా? షాపింగ్ కి తీసుకెళ్ళడం కానీ, బట్టలు కొనివ్వడం కానీ? మిమ్మల్ని నమ్మి అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి అలాగే వచ్చేసింది. త్వరలోనే అలంకరణ చేసుకుంటది, చూస్తారు. అప్పుడు ఒక ఫోటో పెడతారు, చూడండి. కొనబోతున్నారు? అమ్మా, ఏం కొనబోతున్నారు? డ్రెస్సులు తీసుకుంటారు అమ్మా. డ్రెస్సులే తీసుకుంటారు. బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటది. ఆమె కావాల్సినవి తీసుకుంటది, ఎందుకు ఇప్పియకుండా ఉంటామా అమ్మ. ఓకే. ఇంకేంటి వర్షిని, ఏం చెప్తావు? మొత్తం ఇప్పుడు మీడియా అంతా కూడా నీ వైపే ఉంది. వర్షిని క్షేమంగా వెళ్ళిందా లేదా, నెక్స్ట్ వాళ్ళ కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ పైనే ఉంది. ఏం చెప్తే ఈ రోజు అన్ని మీడియా ఛానల్స్ కి కావచ్చు, నీ గురించి మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా? యా, నేనైతే క్షేమంగా అయితే అమ్మ దగ్గరికి వచ్చాను, ఏ ఇబ్బంది లేకుండా. నేనైతే ఒకటే చెప్తాను, చూసే జనాలకైనా గానీ, మీడియాకైనా గానీ, పోలీస్ వాళ్ళకి గానీ, మా పేరెంట్స్కి గానీ, హ్యాపీగా ఉన్నాము. మా జీవితం మేము చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా లీడ్ చేస్తాము. మమ్మల్ని ఎవరు దయచేసి అడ్డుకోకండి, విడతీయాలని చెప్పి ప్రయత్నించకండి. ఇంకోసారి మమ్మల్ని విడతీయాలని ప్రయత్నిస్తే అది నిజంగా నా చావుతోనే విడిపోతది. నేనైతే ఇది పక్కా చెప్తాను.
ఆమె కాదు, నేను కూడా తట్టుకోలేను. నేను కూడా లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యాను. ఎందుకు చావుకైనా అలాంటి సరే డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేస్తాము అన్న డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు? అంటే అది అంతే, ఇంకా దూరంగా ప్రేమ అనేది ఉండలేము కాబట్టి యా. ఒకవేళ విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళకి ఇది చెప్తున్నాను, మీరు ప్రయత్నించాలి అంటే విడదీయాలని ప్రయత్నించకండి. ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం ప్రాణమైన కోల్పోతాం, కానీ మా ఇష్టాన్ని మాత్రం మేము వదులుకోం. ఇది మాత్రం చెప్తాను. ఓకే, దయచేసి కాంట్రవర్సీకి కూడా మేము రావాలని అనుకోవట్లేదు. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. మేబీ నాకు తెలిసి ఇంకా ఏ Okay. ఇంటర్వ్యూ ఇవ్వము, ఏ మీడియా ముందుకి రాము, కాంట్రవర్సీకి అస్సలే వెళ్ళము. మా బతికేది మేము బతుకుతాము, మమ్మల్ని బతకనివ్వండి ప్రశాంతంగా. మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే, రైట్. వర్షిని, మీ పేరెంట్స్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నిన్ను పిలుస్తాము. ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి మాట్లాడతావా? వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? వస్తాను, బట్ కానీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటా మాత్రం సహించలేను. అంటే అంటే వాళ్ళని కలిసి ఓకే మీడియా ముందు లైవ్ లో మాట్లాడడానికి ఫ్రేమ్ సిద్ధం, మంచిగా పెట్టవమ్మా. మాట్లాడడానికి సిద్ధం. కానీ వాళ్ళు అక్కడ నమ్మకంతో మమ్మల్ని పిలిచి ఏదన్నా ఇది చేస్తారని మాకు డౌట్ గా ఉంది. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అందుకని ఏది చెప్పి చెప్పిందని అంటే చెప్పి- మేము ఓకే మేము ఒప్పుకుంటాము, మిమ్మల్ని మేము స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచినా సరే మీరు నమ్మరన్నమాట, అయితే వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వెళ్తాము కానీ కొంచెం టైం తీసుకుని వెళ్తాము. ఈ వేడి వేడి మీద వెళ్తే ఎలా ఉంటాయి అనేది అర్థమవుతది. అంటే మీకు కూడా చూసే వాళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్తాము. ఎందుకంటే మాకు ఎలాగో threat ఉంది ఆల్రెడీ కాబట్టి- అఘోరి పైన అటు మిస్సింగ్ కేసు కావచ్చు, లేకపోతే కిడ్నాప్ కేసు అని చెప్పి ఆల్రెడీ 2 కేసులు అయితే నమోదు అవడం జరిగింది కదా. మరి దాని మీద ఆమె క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి కూడా రావాలి కదా. మరి అప్పుడు నువ్వు కూడా Yeah, ఉండాలి అప్పుడు కదా ఇద్దరము పక్కన. వస్తాము. అప్పుడు ఇద్దరము వస్తాము. నన్ను ఎవరు అంటే కిడ్నాప్ చేయలేదు, నేనేం మిస్ అయిపోలేదు. ఇక్కడే క్షేమంగా లైవ్ లో ఉన్నాను. కిడ్నాప్ అయితే మాత్రం నన్ను ఎక్కడైనా దాచేయాలి కదా. మరి ఇంత బహిరంగంగా లైవ్ లోకి వచ్చి చెప్పను కదా. ఉమ్, ఉమ్. ఇష్టపూర్వకంగా వచ్చాను, ఎవరి బలవంతం లేదు. నేను చెప్తుంటే నేను ఇంత మొత్తుకునంటే ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఉమ్. కిడ్నాప్ కేసైనా కానీ మిస్సింగ్ కేసైనా కానీ పోలీసులు ఎలా తీసుకున్నారు? అంతకు ముందే నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే ఆ కేసు అది పెట్టినప్పుడు నువ్వు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సింది మరి మీ పేరెంట్స్ కైనా లేకపోతే పోలీసులకైనా, నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చాను అని చెప్పి. నేను కేసు ఇవ్వక ముందు 4 రోజుల నుంచి వాళ్ళు బతిలాడుకున్నాను, ఒప్పుకోండి ఒప్పుకోండి అని. వాళ్ళు నో చెప్పారు. సో వాళ్ళు నో చెప్పడం వల్ల నేను ఎంత బతిలాడినా కూడా, నేను నో చెప్పినా కూడా, అదే వాళ్ళు నో చెప్పడం వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. फोन पे है हम लोग, फोन बात कर रहे हैं, ठीक है। हर हर महादेव, हर हर महादेव। ఓకే, ఎక్కడికి వెళ్ళినా సరే అఘోరికి ఫుల్ ఫ్యాన్స్, నెక్స్ట్ భక్తులు కూడా బాగా ఉన్నట్టున్నారు. యా, తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ 2 రాష్ట్రాల్లో ఇక్కడ నార్త్ సైడ్ మాత్రం చాలా భక్తులు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, రెస్పాన్స్ అయితే బాగుంది. పూజలు అవి ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? అంటే ఈ రోజే కదా కలిసింది, ఏమో కరచేరిని ఇంకా తెలీదు, మేము కూడా ఏం అనుకోలేదు. కొన్ని అయితే మాట్లాడుకున్నాం. భైరవ్ పూజలు ఎప్పుడు ఆపము, ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు, ఓకేనా. ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. ఆహా, అది కూడా సామరస్యంగా, నో కాంట్రవర్సీస్, ఓకే, ఓన్లీ సామరస్యంగా. కాంట్రవర్సీలకు అస్సలు దూరం. ఓకే. ఎందుకంటే సో అయితే నన్ను మీరు నమ్ముకొని ఏదైతే ఆడపిల్ల ధర్మ వచ్చింది పోరాటం కాబట్టి. అన్నారు, దేవాలయాల పైన అలాగే సనాతన ధర్మం పైన ఇప్పుడు మీరు అఘోరి